కూటమి నిర్లక్ష్యం వల్ల అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో చూశారు కదండి. ఈ అంశం మీద కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వినండి. కాశీబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. కూటమి నాయకులు ఏమంటున్నారంటే, మాకు ముందే చెప్పుంటే మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఉండేవాళ్ళము, ఇంత దారుణం జరుగుండేది కాదు అని అంటున్నారు. నిజంగా పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆ ఆలయ ధర్మకర్త అడిగారా లేదా? ఆయన మాటలోనే ఒకసారి విందాం. ఒకసారి ఈ వీడియో చూడండి. సార్ మరి ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. అందరికి పోలీసులకి ఎవరికి అందరికీ చూసారు కదండి ఆ ధర్మకర్త. నేను ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్తున్నాడు. కావాలంటే చూడండి, ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఆ ధర్మకర్తే వచ్చి మీడియా ముందరకో లేకపోతే అఫీషియల్గా ఏదైనా సోషల్ నెట్వర్క్స్లోనో నాదే తప్పు, ప్రభుత్వం ఏం తప్పు లేదు, నేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని ఒప్పుకుంటారు. ఎందుకంటే భయపెడతారు, ప్రలోభ పెడతారు, ఇబ్బంది పెడతారు. ఆయన నోటితోనే ఆయన తప్పు నాదే అంటారు. ముసలాయన కదా, ఇంకెవరు ఏం చేయలేవు. అందులో ఆలయం భక్తులు అక్కడికి అంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి చిన్నగా కేసును కొట్టేస్తారు. ఇంతే జరుగుతుంది. కావాలంటే చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.